ఇక వెదర్ కు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చేంజ్ అయిపోయింది. హైదరాబాద్ వాసులైతే మాత్రం ట్రాఫిక్ ఇబ్బందులతో వాళ్ళు సఫర్ అవుతున్నారు. అదే జిల్లాలలో అయితే ధాన్యం తడిసి ముద్దయిపోయింది. అలాగే మామిడి రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? రైట్ సింధురా, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటిసారి ఉన్నట్టుండిగా వర్షం దంచుకొట్టింది. కుండపోత వర్షం కూడా తెలంగాణ రాష్ట్రంలో అధిక స్థాయిలో నమోదైంది. ఇప్పటికే వర్షము ఉదయం సమయం అంటే మధ్యాహ్నం సమయంలో 1.4 సెంటీమీటర్లు నమోదైంది. నేడు 1.8 నుండి 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అసలు ఈ వర్షం పడడానికి ఎండాకాలంలో ముఖ్యంగా కారణం ఏంటిదంటే, ఏదైతే తెలంగాణ పైనుండి ఉపరితల ఆవర్తన నుండి ఏదైతే చక్రవాక ద్రోణి ప్రవహిస్తుంది, దానికి తోడు కారణంగా మరియు క్యుమినోలింబస్ మేఘాలు కూడా ఫామ్ అవడం, దట్టంగా కారు మబ్బులతోని వర్షం అధికపాతంలో నమోదవడం తెలంగాణ రాష్ట్రం పైన ఇప్పటికే అధిక శాతంలో నమోదైందని ఇప్పటికే తెలుస్తున్నది. మన ఏదైతే సెంట్రల్ జోన్గా చూసుకున్న హైదరాబాద్లో ఇప్పటికే పలు చోట్ల వర్షం ఇప్పటికే దంచుకొట్టింది. అది మరి ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో అంటే హైదరాబాద్ రీజియన్లో ఉత్తర తెలంగాణ వైపు చూసుకున్నా కూడా వర్షం ఇప్పటికే తీవ్ర స్థాయిలో నమోదైంది. మరియు హైదరాబాద్లో హిమాయత్ నగర్, అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్, తుర్కాయంజిల్లో వర్షం ఇప్పటికే తీవ్రంగా నమోదైంది. సికింద్రాబాద్లో కూడా భారీగా వర్షం కురిసింది సింధురా. మరియు ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రకృతి విలయానికి ఇప్పటికే చెట్లు కానీ మరియు రోడ్లు, డ్రైనేజ్ కానీ ఇప్పటికే నిండిపోయి అధిక స్థాయిలో నీరు చేరడం, వాహనదారులకు ఇబ్బంది కావడం ఇదే పరిస్థితి కనపడుతుంది. మరి తెలంగాణ ఓన్లీ హైదరాబాద్ దక్షిణ దిక్కుగా చూసుకుంటే దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్ అక్కడ కూడా ఉరుముల మెరుపులతోని వర్షాలు పడి రాళ్లవాన కూడా పడ్డట్టు కూడా సమాచారం అందింది. మరియు సంతోష్ నగర్, సైదాబాద్, చెంపాపేట్, కాంచన్బాగ్, చంద్రాయన్గుట్ట, షాలిబండ, లాలు దర్వాజా, ఉప్పుగూడ, గౌలిపుర మరియు పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కూడా వచ్చాయి. మరియు నీటితోని ట్రాఫిక్ సమస్యలు కూడా హైదరాబాద్లో ఇప్పటికే తీవ్ర స్థాయిలో తలెత్తాయని తెలుస్తుంది. మరియు ఏదైతే ఇంకోటి మరి ముఖ్యంగా చూసుకుంటే మన నానక్రామ్ కూడా, హిమాయత్ నగర్ మరియు హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట ఇతరత్ర ప్రాంతాల్లో కూడా వర్షపాతం ఎక్కువ నమోదైంది. ఈ వర్షపాతానికి కారణంగా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం కానీ ఇప్పటికే ఎక్కువ శాతంలో నమోదైంది. మరియు జిల్లాల వారీగా చూసుకుంటే ఏదైతే పంట చేతికొచ్చిన సమయంలో ధాన్యం తడిసి ముద్దయిపోయి ఎటు పనికి రాకుండా పోతుంది. ఇప్పటికే ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు పెట్టడంలో విఫలం అయింది కాబట్టి నేడు ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయక ధాన్యం తడిసి ముద్దయిపోయింది. మరి ఏదైతే మామిడి చెట్లు కూడా పంటకు రావాలంటే కోతకొచ్చిన మామిడి చెట్లు కూడా ఇప్పటికే వడగళ్ల వారంతో మామిడికాయలు పూత మొత్తం రాలేసి మామిడి సీజన్ కూడా దెబ్బతినే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి సింధురా. రైట్, థ్యాంక్ యూ అరవింద్.